క్యాపిటలిజం వల్ల పాపులేషన్ తగ్గుతుందా? ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్. దీన్నే ఏమంటారు లేట్ స్టేజ్ క్యాపిటలిజం అంటారు. లేట్ స్టేజ్ క్యాపిటలిజంలో మార్కెట్స్ డీకే అయిపోయి జనాల్లో బీదరికం ఇవన్నీ ఏదైతే డిప్రెషన్ అంటాం చూసిన క్లాసికల్. ఇట్స్ టూ కాస్ట్లీ టు హ్యావ్ కిడ్స్, టూ కాస్ట్లీ టు హ్యావ్ ఆర్ మెయింటైన్ ఏ ఫ్యామిలీ. ఆబ్వియస్లీ పీపుల్ డోంట్ డూ ఇట్ కదా. సో దట్ ఈస్ ఆబ్వియస్లీ ఎ ఫ్యాక్టర్ అండ్ దట్ ఈస్ ఎ రిజల్ట్ ఆఫ్ క్యాపిటలిజం. సో లేట్ స్టేజ్ క్యాపిటలిజం ఎఫెక్ట్ ఉంది ఈ డీపాపులేషన్ దాని మీద. బట్ లార్జ్లీ ఇట్ ఈస్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్. ఇప్పుడు కాస్ట్ ఎందుకు పెడుతుంది ప్రతిదాన్ని? యాక్సెస్ టు ఎనర్జీని కాస్ట్లీ చేస్తున్నారు. యాక్సెస్ టు ఎనర్జీ ఎందుకు కాస్ట్లీ అవుతున్నది? బికాస్ ఆఫ్ ఆల్ దిస్ ఆర్టిఫిషియల్ గ్రీన్ రెవల్యూషన్ అది ఇది అని చెప్పి కొన్ని విషయాలు చెప్తే గొడవలు అయిపోతాయి. కానీ మా దోస్తులందరూ ఎర్త్ సైన్సెస్ బ్యాక్గ్రౌండ్ అంటే తవ్వడాలు, భూమి, ఖనిజం ఈ బ్యాచ్ మాదంతా. మాకు అర్థమైపోయింది మనకి క్లైమేట్ చేంజ్ వీటి గురించి చెప్పే విషయాలు కరెక్ట్ కాదని. ఒక అన్సెడ్ రూల్ ఉంటుంది అనమాట మా దగ్గర మా వాళ్ళతో మాట్లాడినప్పుడు. ఈ ఇన్ఫర్మేషన్ బయట మన పబ్లిక్ లో డిస్కస్ చేయకూడదు. పబ్లిక్ లో డిస్కస్ చేస్తే విల్ హ్యావ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ దిస్. క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్, ఆల్ దిస్ గ్రీన్ టెక్, దట్ ఈస్ అ వెరీ కంట్రైవ్డ్ వే. ఒక స్టైల్ అదే వరల్డ్ ఎకనామిక్ ఫోరం జోన్ ఇది. మళ్ళీ కాన్స్పిరసీ థియరీ అది అని ఏదో మాట్లాడుతూ ఉంటారు జనాలు. ఐ డోంట్ నో ద పాలిటిక్స్ ఆఫ్ దిస్. ఐ కమ్ ఫ్రమ్ సైన్స్. ఐ ఓన్లీ అండర్స్టాండ్ సైన్స్. ఇప్పుడు ఒక థియరీ చెప్పాలంటే ఇంత డేటా ఉండాలి. మోస్ట్ ఆఫ్ ద థియరీస్ దట్ ఆర్ టోల్డ్ టు యూ ఇన్ దీస్ థింగ్స్ హ్యావ్ వెరీ లిటిల్ డేటా. సైంటిఫిక్ కన్సెన్సస్ అని మాట్లాడతారు. 98% ఆఫ్ ద సైంటిస్ట్ అగ్రీ విత్ దిస్ అని మాట్లాడతారు. హూ ఆర్ ద సైంటిస్ట్? వాట్ ఆర్ దే కన్సెంటింగ్ ఆన్? ఏంటా ప్రెషర్? సో ఒక వ్యక్తి దీని గురించి ఒప్పుకుంటున్నాడు అంటున్నారు. బట్ ఏం స్టడీ అది? ఏం డేటా అది? ఇది ఇవి ఈ క్వశ్చన్స్ ఎవరు అడగకూడదు. అడిగితే యూట్యూబ్కి నచ్చదు, చాలా మందికి నచ్చవు. సో ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ థింగ్. అగైన్ టెంపరేచర్ రైజ్ అవుతుంది, వీ కెన్ ఆల్ సీ. బట్ హౌ మచ్ ఆఫ్ ఇట్ వీ కెన్ కంట్రోల్ ఇస్ ద క్వశ్చన్. కానీ దాని పేరు మీద ఏదైతే ఎనర్జీని ఎక్స్పెన్సివ్ చేస్తున్నారో అల్టిమేట్లీ విచ్ ఈస్ అఫెక్టింగ్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఆర్ గ్రోత్ ప్రాస్పెక్ట్స్, అండ్ అల్టిమేట్లీ వీటన్నిటి వల్ల మనము ఏదైతే ఇవి చేంజెస్ వస్తున్నాయో వాటిని కంట్రోల్ చేయగలుగుతామా, మిటిగేట్ చేయగలుగుతామా? దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ గిఫ్ ఆన్ ఇట్. సో వాట్ ఆర్ వి సాక్రిఫైసింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్? అఫ్ కోర్స్ వీ షుడ్ బి నీట్, వీ షుడ్ బి టేక్ కేరింగ్ ఆఫ్ ద ప్లానెట్, టేకింగ్ కేర్ ఆఫ్ ద ప్లానెట్ ఉండాలి, అవన్నీ ఉండాలి. కానీ ద సొల్యూషన్స్ దట్ ఆర్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్ అండ్ ద పీపుల్ దట్ ఆర్ మేకింగ్ మనీ ఫ్రమ్ ఆల్ these solutions, who are these people? Where is all the money going? ఎప్పుడైనా కానీ న్యాచురల్ రిసోర్సెస్ లోంచి డబ్బులు ప్రైవేట్ పాకెట్లోకి వెళ్తా ఉంటాయి. ప్రతి పాలసీలో జరిగేది ఇదే. సో ఈ గ్రీన్ డీల్, న్యూ డీల్ పాలసీ, ఆల్ దీస్ థింగ్స్, హూ ఆర్ ద పీపుల్ దట్ ఆర్ యాక్చువల్లీ మేకింగ్ మనీ? క్లైమేట్ గోల్స్ తప్పిపోయినప్పుడు డబ్బులు కడుతున్నాం. ఎవరికి పోతున్నాయి డబ్బులు? ఇట్స్ ఆల్వేస్ మనీ. వాట్ హ్యాస్ మనీ గాట్ టు డూ విత్ సేవింగ్ ద ప్లానెట్? టెల్ మీ. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్. గ్రీన్ కి సంబంధించినవి టార్గెట్స్ మిస్ అవుతున్నాడు, అయితే మన దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నావు. డబ్బులు తీసుకుంటే మారిపోయిందా? గ్లోబల్ సేవ్ అయిపోయిందా? వాట్? కొంచెం ఆలోచించండి.